అగస్త్య మహాముని మహా ఋషి. అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది. నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు. భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు. అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం. అలాగే ఆంజనేయ స్వామి వారి కదలివనంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం. అలాగే దత్తావతారాలను చూసాం మనం. కాశీనాయన గారు, నాంపల్లి బాబా గారు, తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతార మూర్తులను మనం చూస్తున్నాం. అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం. మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ 2025 సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు. వారు చిన్న వయసు నుంచే మరి రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గాణగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు. వారు కలియుగంలో బిహెచ్ఎల్లో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ అవతారమూర్తి దత్తావతారమూర్తిగా వెలిశారు. ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు. అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్రమూఢము నడుస్తుంది. ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి, అస్తంగత్వం పొందితే ఏమిటి, మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మనకి 11 డిసెంబర్ 2025 సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద రవి 14వ తేదీ తర్వాత ప్రతి నెల మారతాడని మనకు తెలుసు. 2025 సంవత్సరం ప్రస్తుతం 14 తర్వాత మకర సంక్రాంతికి 14 జనవరికి మనకి 2026 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 14 డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడంటే మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కుజ, బుధ, శుక్రులు ముగ్గురు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. దానివల్ల మనకి ఏం జరిగిందంటే అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి. అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం. రవి శుక్రుడితో కలిస్తే మూఢమి, శుక్రమూఢమి. శుక్రుడు మూఢవిలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా తయారవడం, భర్తలతో మాట్లాడకపోవడం, భర్తల్ని వేధించడం, అత్తగారులు, తల్లి, స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం 12 రాశుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం. పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు, శోభనాలు ఇవి చెయ్యం. కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం. ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుంది అనమాట. మూడాల్లో అస్సలు మాట్లాడకూడదు. మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు, ఏసీ రూములను ఇస్తాడు, ఇల్లుల్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక మనకేం ఉంటదండి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆ శుక్రమూఢం ఎప్పుడు దాకా పోతుంది? ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్రమూఢం ఉంది మనకి. కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బంద్. లాస్ట్గా అన్నప్రాసన కూడా చేయరు, గుండులు గీయించుకోరు, గడ్డాలు కూడా గీయించుకోరు, ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో. మా గురువు గారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు, మరి వారు కటిక నిష్ఠా పరులు. అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా,
ఆయన కూడా రోజుకు 2 పూట్ల ఉపాసన చేస్తాడు. ఎవరు ఎవరున్నా సరే, సీఎంలున్నా, మినిస్టర్లున్నా, లేకపోతే ఎమ్మెల్యేలున్నా, సాయంత్రం అయ్యేసరికి 6 అయ్యేసరికి సంధ్యావందనం, పొద్దున సంధ్యావందనం చేస్తారు. సీనియర్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ లో గుంటూరులో సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి. ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు 12 రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు. దీని అంతటికీ కూడా కారణం ఏమిటి? మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢములో మనం సమంత గారు, అందాల నటి, తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి, అటువంటి సమంత, హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1వ తేదీన. మరి ఆమెకు తెలియదా? ఆమె దగ్గర పండితులు లేరా? అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం, అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు. అలాగే శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం. ఎందువల్ల? హిందువుల అమ్మాయిలు లేరా? కాబట్టి మనం అందరం కూడా దీపు స్టార్, మరి అలాగే మౌళి, అలాగే మనకి ఈ యొక్క ఆయన పేరేంటి, దత్తాత్రేయ, అలాగే పార్థు, అర్జునుడి పేరు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పేదవారి కోసం మరి ఈ ఛానల్ ద్వారా ఫ్రీగా జ్యోతిష్యాలు, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో సలహాలు అందరి చేత కూడా వాళ్ళు చేపిస్తున్నారు. అలాగే వేణువు గారు ఈ యొక్క చైర్మన్ ఛానల్కి పేదవారు బాగుండాలని కోరుకుంటాడు ఆయన, అంతే. కాబట్టి కన్సల్టేషన్స్ ఏముండవు మాకు ఈ ఛానల్లో. మీకు శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మీకు ఏ డౌట్లు, భార్యలతో యుద్ధాలు పెట్టుకోవద్దు, భార్యలు కొట్టేస్తారు. ఇప్పుడు అందరూ భర్తలను బాధేస్తారు, ఏమొద్దు, చెవులో దూదెట్టేసుకోండి. భార్యలు వేధిస్తారు, చెవులో దూదెట్టేసుకోండి. చిన్నపిల్లలు వీళ్ళని కొట్టుకోవడం వల్ల మీకు కాపురాలు నిలబడవు. అందువల్ల కోర్టులకు వెళ్ళడం అనవసరంగా, కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నిలబడడం, వాళ్ళు కూడా పాపం మంచిగా చెప్తారు, పోలీసులు కూడా వినరు. మీరు ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు, వినరు. లాయర్లు చెప్తారు, చెప్పింది వినరు, కాపురాలు పాడు చేసుకోవద్దని. కాబట్టి ఒక స్త్రీ యొక్క విలువ అనేటటువంటిది మా గురుగారు అయినటువంటి గురునాథ్ శర్మ గారు ఎక్కువ చెప్తూ ఉంటారు, దిలీప్ సి శర్మ గారు చెప్తా ఉంటారు. వీళ్ళు ఇంకా పెళ్లి కాకపోయినా అగస్త్య మహాముని అవతారాలు ఇద్దరు కూడా. అంటే ఎక్కడో ఉంటాడు, ఇగో ఎవరు, దూర్వాస మహామునేనా శివుడు అవతారం, తర్వాత శుక్రాచార్యుడు శివుడు స్వరూపం, పిప్పలాచార్యుడేనా శివుడు అవతారం. మనం అలాగే ఈ యొక్క కృష్ణుడు కొడుకైనటువంటి సాంబశివుడేనా మనకి శివుడు అవతారం. బాలయ్య బాబు గారు కూడా, హీరో బాలయ్య బాబు గారు కూడా శివుడు అవతారమే. ఎంత బాగా చేస్తాడండి అఘోరిలా, ఎవరన్నా చేయగలరా? కమాన్, ఇప్పుడున్న హీరోలు చేస్తానని రమ్మనండి, ఎవరు చేయలేరు. మరి అటువంటి సినిమాయే ఆగిపోయింది. ఎందువల్ల? ఆర్థిక ఇబ్బందులు. అంటే శుక్రుడు చేస్తున్నప్పుడు గురువు ముందుకు వెళ్ళనివ్వడండి. అందువల్లనే ఇది టెక్నికల్ ప్రాబ్లం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి జరుగుతుందండి. ఈ ఏలినాటి జరగడం వల్ల మనకి చాలా కష్టాలు అనేటటువంటి ఎక్కువైనాయి. అయినా సరే సమంత కుంభరాశి అమ్మాయి కదండి, మరి పెళ్లి అవ్వలేదా? పెళ్లి అయిపోయింది కదా. అలాగే మీకు కూడా పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళకి శుక్ర మూఢంలో చేసుకుంది. సమంత ఏమో మానవ కన్య కాదు, దేవకన్య ఆమె. కాబట్టి ఈ సినిమా యాక్టర్లు అందరూ కూడా ఎవరండి? సింగర్స్ అందరూ కూడా గంధర్వులు, యాక్టర్స్ అందరూ కూడా స్టార్స్. మరి మనం స్టార్స్ లాగా ఎదగాలి, దీపు స్టార్ లాగా అవ్వాలి. కాబట్టి ప్రేమ వివాహాల్లో అన్ని కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు బాగా పెరిగిపోతాయి, దాంతో పాటు ఖర్చులు కూడా బాగా పెరిగిపోతాయి. మరి అయినప్పటికీ కూడా మీరు ఏమీ పట్టించుకోకుండా మీ పని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోండి. కొత్త కొత్త ఉద్యోగాల్లో మీకు వచ్చేస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతూ ఉంటారు. సరైన కోడలు రావట్లేదని తెగ స్క్రీనింగ్లు పెట్టి, బోతద్దాలను పెట్టి కోడళ్ళ కోసం ఎదుగుతారు. కానీ పెళ్ళైన తర్వాత ఏమండి, పాపం మీ అత్తగారులని, మామగారులని అందరినీ కూడా వాళ్ళతో మీరు కోరుకున్న విధంగా ఈ కోడళ్ళు లేకపోవడం, తర్వాత కొంతకాలానికి మిమ్మల్ని మంచిగా చూసుకున్న తర్వాత చూడలేదని బెంగ మొదటి నుంచి వచ్చేస్తూ ఉంటది.
తర్వాత మేము ఓల్డ్ ఏజ్ హోమంలో జాయిన్ చేసేస్తే మనం భయం పట్టుకుంటుంది. ఈ రకంగా మీకు అందరికీ కూడా రాహు అలాగా చేస్తూ ఉంటాడు. ఏం కంగారు పడకండి. ఆణిముత్యాలు లాంటి కోడళ్ళు వస్తారు. చక్కగా మీ కొడుకులను కూడా వదిలేసి అత్తగారు కోడళ్ళు ఇద్దరు షాపింగ్కి వెళ్ళిపోతారనమాట. ప్రతిరోజు షాపింగ్కి వెళ్ళిపోతారు. గుండెలు బాధేసుకుంటాడు మీ అబ్బాయి, ఏంటమ్మా నన్ను వదిలేసి ఇద్దరు అత్త కోడలు ఇద్దరు ఏకమైపోయి ఖర్చు పెట్టేసుకుంటున్నారని. అంత బాగుంటుందన్నమాట ఈ యొక్క కుంభరాశి వారికి. కుంభరాశి వారికి మనకి 2 జూన్ వరకు మీరు అద్భుతాలు చేసేస్తారు. 2026 సంవత్సరం వరకు ఆదాయాలు బాగా పెరుగుతాయి. పనులు ఏమని ఉండేటటువంటి వాళ్ళందరికీ పనులు వచ్చేస్తాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి. అండ్ ఆ తర్వాత అంతా కూడా శత్రువుల పీడ అనేటటువంటిది దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అపనిందల పాలైపోతారు. మొత్తం మీ చుట్టాలంతా కూడా చీ 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 అనేటటువంటి విధంలో మీరు అంతా రామ అంటే భూత అన్నట్టు. మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నా మీ దగ్గర తినేస్తారు, మళ్ళీ మిమ్మల్ని తిట్టుకుంటా ఉంటారు. ఈ రకంగా మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా, కుంభరాశి వారు మీరు ఎట్లాంటి వాళ్ళని ఏమి పట్టించుకోవద్దు. ముందుకు దూసుకుంటూ మీరు వెళ్ళిపోండి. మీరు ప్రతి పనిలో కూడా సక్సెస్ వస్తుంది. బద్ధకాలు వదిలేసేయండి, కష్టపడండి. ఆ తత్వం మీకు వస్తుంది. పరిహారాలు వచ్చేసరికి మహిమ అనమాట. ఇది శుక్రుడు అస్తంగత్వం అయిపోవడం, శుక్రుడు మోడం వల్ల శుభ ఫలితాలు ఉండవు మీకు. కాబట్టి అవన్నీ దాటి మీరు వెళ్ళిపోతారనమాట. అందువల్ల శుక్ర జపం చేసుకోండి, అలాగే శని జపం చేసుకోండి. శుక్రుడికి పావు తెలుపు రంగు వస్త్రాలని, బొబ్బర్లని ఇచ్చి పేదవారికి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓం శుక్రాయ నమః అంటూ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. పేదవారిని మాత్రం మర్చిపోవద్దు. పేదవారు, వికలాంగులు, అనాథలు, తర్వాత సాధువులు, వీళ్ళకి చేయకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక్క పైసా మీకు ప్రయోజనం శ్రీ మహావిష్ణువు ఎవడు, శివుడు ఎవడు, గుర్తుపెట్టుకోండి. శుభమస్తు.